కర్నూలు జిల్లా కోసిగిలో మంత్రాలయం మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి హాజరయ్యారు. అంతకుముందు కోసిగిలో యల్లమ్మగుడిలో మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మార్కెట్ కమిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రాలయం మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గా చింతలగేని నర్సారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా సుపరిపాలన సాగిస్తూ పార్టీ కోసం కష్టపడ్డ వారికి సముచిత స్థానం కల్పిస్తున్నాడన్నారు. అందుకు మంత్రాలయం మార్కెట్ యార్డ్ చైర్మన్ గా బీసీ సామాజిక వర్గానికి చెందిన చింతలగేని నర్సారెడ్డి, దళిత సామాజిక వర్గానికి చెందిన వైస్ చైర్మన్ గా తిక్కనను నియమించడమే నిదర్శనమని అన్నారు. దానికి మేము సిద్ధం. మీరు 5 ఏళ్ళలో బాలనాగిరెడ్డి ఏ గ్రామంలో ఎంత అభివృద్ధి చేశాడో మా రాఘవేంద్రరెడ్డి అన్న గారు ఒక్క సంవత్సరంలో ఎంత అభివృద్ధి చేశారో మీరు రెడీ అయితే రేపు పొద్దున్న మీరు మీ విలేకరులు ఉంటారు కదా, వాళ్ళకైనా చెప్పండి. మేము ఎక్కడ రమ్మంటే మేము చెప్పినా వచ్చాం. కానీ మీరు మొన్న బల్లి వందకాల్లో ఏం చెప్పారండి, మొత్తం మీద ఉండేస్తారు లేడీస్, అది తెలియదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కోర్మెంపేటకి పోయారు. కోర్మెంపేటలో పోతే కూడా ఒక ముసలామని అడిగారు, ఏమమ్మా నీకు పింఛన్ వస్తుందా అన్నారు. వస్తుందయ్యా అన్నారు. ఎవరు ఇచ్చారమ్మా అంటే చంద్రబాబు ఇచ్చారన్న. వేరే తిరిగారు. అక్కడ లైవ్ కట్ చేయి అంటారు. ఏంటి కట్ చేసేది కదా చెప్తారయ్యా. అక్కడ ఫస్ట్ మొదటి కొడుకు చంద్రబాబు ఆ రోజు చెప్పారు కదా. ఇంకొకసారి మీరు పొరపాటు 40 సంవత్సరాలకు ఉపయోగపడే మన నారా లోకేష్ గారు రాజకీయ భవిష్యత్తు నిర్ణయించేవాడు వచ్చాడు. మన భవిష్యత్తును కూడా మారుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు నిరుత్సాహపడుతుంది. అందరికీ అవకాశాలు వస్తాయి. 20 సంవత్సరాల నుండి ఈ మార్కెట్ యార్డ్ని డెవలప్ చేయలేకపోయినారు. నాకు కూడా యువకులు ఉంటే ఈ మార్కెట్ యార్డ్ని డెవలప్ చేయాలా. మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చేటప్పుడు ఆయన కూడా నర్సరెడ్డి గారు ఏమన్నారంటే, అన్నా ఇక్కడ మార్కెట్ లేదు, నన్ను చైర్మన్ గా నియమించి ప్రజా సేవ ఎక్కడ ఉంటుంది అన్నాడు. ఎవరైతే చేయలేనిది మనం చేసినప్పుడే మనకు గుర్తింపు వస్తుందనే ఉద్దేశంతోనే తమ్ముడు ఖచ్చితంగా నువ్వు ప్రమాణ స్వీకారం చేయాలి. అదేవిధంగా మార్కెట్ యార్డ్ ఉప చైర్మన్ గారు కూడా, అతను కూడా యువకుడు, ఉత్సాహవంతుడు. వాళ్ళిద్దరు జోడి కరెక్ట్ ఉంటే పని చేయించాలా, నా ఎమ్మడి పడి పని చేయించాలా, నన్ను ఎక్కడ పిలిస్తే అక్కడ రావాలా. అవసరమైతే వాళ్ళు వెళ్ళి చేసుకోగల కెపాసిటీ వాళ్ళకు ఉంది. కాబట్టి ఈ రోజు ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఒకటే తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న ప్రతి కార్యకర్తకి న్యాయం జరిగేంత వరకు మీ వెనకాలే ఉంటానని చెప్పి తెలియజేస్తున్నా. ఇదేమో నాకు ఎలాంటి స్వార్థాలు లేవు. మీరు ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడ్డారు, పదవులు కూడా అనుభవించాలనే ఉద్దేశంతోనే ఎవరైతే నిజాయితీగా పార్టీ కోసం కష్టపడినారో ఖచ్చితంగా గుర్తించి వాళ్ళని ముఖ్యమంత్రి గారి దృష్టికి, లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళకు కూడా వీళ్ళు పార్టీలో పనిచేశారా లేదని అక్కడ వీళ్ళ యొక్క ఎప్పటి నుంచి సభ్యతలు ఉన్నాయి ఇవన్నీ కూడా గమనించిన తర్వాతనే వాళ్ళు కూడా అక్కడ నుంచి ఓకే చేసి పంపడం జరుగుతుంది. కాబట్టి మనం ప్రపోజ్ చేసేటప్పుడే మంచి వ్యక్తిని ప్రపోజ్ చేస్తే ఖచ్చితంగా అక్కడ పదవులు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటున్నా.